సముద్రం ముందుకు వచ్చింది. సముద్రం తాకిడి దెబ్బకు సూరారాంపేట కోతకు గురవుతోంది. అమీనాబాద్ శివారులోని రోడ్డు సైతం కోతకు గురైంది. ఇక్కడ అయితే తొలిసారి సముద్రం ముందుకు వచ్చింది. పల్లెపేట వద్ద సముద్రంలో అలలు ఉధృతి అధికంగా ఉంది. మరో 2 రోజుల పాటు ఇలానే కొనసాగితే చాలా ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.